ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తాదులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? శ్రీ సాయినాథుని కృపలో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ, ఉగాదిలోపు శివయ్య నీతో ఏదో చెప్పాలంట. ఏదో ప్రమాదకరమైన వస్తువు నీ దగ్గర ఉందంట. అది వెంటనే బయటపడేయాలంట. ఇది నీ జీవితానికి సంబంధించిన రహస్యమంట అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు. శివయ్య మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ వస్తువు పాడేయమని చెప్తున్నారు, మనకి ఏ వస్తువు ప్రమాదకరమైందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివయ్య మనతో ఇలా చెప్తున్నారు. ఉగాది అంటే కొత్త జీవితానికి ప్రారంభం. కొత్త సంవత్సరానికి ప్రవేశించే ముందు మనం మనలోని ఉన్న చెడు అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టాలని శివుడు ఉపదేశిస్తున్నాడు. ఉగాది అంటే కొత్త ప్రారంభం మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన ప్రవర్తన కూడా కొత్తగా మారాలి. అందుకే శివుడు ముందుగానే చెబుతున్నాడు, నీ లోపాలను సరిదిద్దుకో, ఉగాది నాటికి కొత్త మనిషి అవ్వు. శివుడు చెప్పే మొదటి సందేశం, అహంకారాన్ని వదిలివేయి. శివుడు ఎన్నో శక్తులు కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడు అహంకారంతో ఉండడు. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత చదువుతున్నా, నేనే గొప్పవాడిని అనే భావనను వదిలిపెట్టాలి. అహంకారం మన ఎదుగుదలకు అడ్డుకట్టు వేస్తుంది. అందుకే శివుడు చెప్తున్నాడు, అహంకారం నీ మనసు నుంచి తొలగించు, ఉగాది నాటికి వినయవంతుడిగా మారు అని. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, అసూయ నీ సంతోషాన్ని నశింపజేస్తుంది అని. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకూడదు. శివుడు చెప్పినట్లు ఇతరుల విజయాన్ని చూసి సంతోషించాలి. నీ కర్మ మీద నమ్మకం పెట్టు. అసూయ మన మనసుని కలుషితం చేస్తుంది. మనం ఎదగాలంటే ఇతరులను నాశనం చేసి ప్రయత్నం చేయకుండా మన పనిని మనం నమ్మి ముందుకు సాగాలి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, కోపం నిన్ను నాశనం చేసే శక్తి అని. శివుడు తాను కోపంగా ఉన్నప్పుడు రుద్రతాండవం చేస్తాడు. కానీ ఆ కోపం ధర్మం కోసం. మనం మాత్రం అల్పమైన విషయాలకు కోప్పడ్డం, ఆ కోపంతో పనులు చెడగొట్టడం చేసుకుంటాం. ఉగాది నాటికి మనం ఈ అలవాటును పూర్తిగా వదిలేయాలి. శివుడు చెప్తున్నాడు, కోపాన్ని వదిలేయి, జీవితం మరింత ఆనందంగా మారుతుంది అని. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మోసం చేయడం నీ జీవితంలో అంధకారం తెస్తుంది. శివుడు ఎప్పుడూ నిజాయితీగా ప్రాధాన్యతను ఇస్తాడు. ఇతరులను మోసం చేయడం, వాళ్ళను నమ్మించి దోచుకోవడం తప్పు. మనం కష్టపడి సంపాదించాలి, ధర్మ మార్గంలో నడవాలి. నీ పనికి నువ్వు న్యాయం చెయ్యి, ఇతరులను మోసం చేయకు అని శివుడు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. అలాగే శివుడు ఏం చెప్తున్నారంటే, మద్యపానం నిన్ను పతనానికి దారి తీస్తుంది అని. శివుడు విషాన్ని కూడా ఆమోదించగలడు, కానీ మద్యాన్ని తాగడు. మద్యం మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును నాశనం చేస్తుంది. మద్యాన్ని విడిచిపెట్టు, నువ్వే గొప్ప జీవితం గెలుచుకుంటావు అని శివుడు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకొక మాట శివయ్య మనకి ఏం చెప్తున్నారంటే, అలసత్వం నీ విజయానికి అడ్డుగా నిలుస్తుంది. శివుడు నిరంతరం తపస్సు, ధ్యానం, కర్మలో ఉంటాడు. మనం కూడా అదే విధంగా కష్టపడాలి. సోమరితనాన్ని వదిలేయాలి. ప్రతిరోజు కొత్త లక్ష్యానితో ముందుకు సాగు అని శివయ్య మనకు ఉపదేశిస్తున్నాడు. ఇంకొక విషయం శివయ్య మనకు ఏం చెప్తున్నారంటే, అసత్యం నీ నమ్మకాన్ని పోగొడుతుంది. ఒకసారి అబద్ధం చెప్పడం అలవాటు అయితే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. శివుడు ఎప్పుడు సత్యం నెగ్గుతుంది, అసత్యం తుడిచిపోబడుతుంది అని చెబుతాడు. అందుకే ఉగాది నాటికి అసత్యాన్ని పూర్తిగా వదిలివేయాలని శివయ్య మనకు సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకొక విషయాన్ని శివయ్య మనకు సందేశాన్ని ఇస్తున్నారు. స్వార్థం నీ నమ్మిన వాళ్ళను దూరం చేస్తుంది. స్వార్థపూరిత జీవితం మనకు శాశ్వత ఆనందం ఇవ్వదు. శివుడు ఎప్పుడు తాను పొందిన దాన్ని ఇతరులతో పంచుకుంటాడు. స్వార్థాన్ని వదిలి పరుల కోసం కూడా ఆలోచించాలి అని శివుడు సూచిస్తున్నాడు. ఇంకా శివయ్య మనకేం చెప్తున్నారంటే, తప్పుడు సంస్కరణలు నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి.
మనకు ఎప్పుడైనా మంచి సంప్రదాయాలు ఉంటే వాటిని పాటించాలి. కానీ తప్పుడు సంస్కారాలు అలవాటు చేసుకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నీ జీవితం శుభ్రంగా ఉంచుకో, మంచిని ఎంచుకో అని శివుడు ఉపదేశిస్తున్నాడు. ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే శివయ్య, ధ్యానం నీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు శివుని ధ్యానించాలి. ఇది మన ఆలోచనలను శుభ్రంగా ఉంచుతుంది. ధ్యానం చేయడం వల్ల మనలో మంచి మార్పు వస్తుంది అని శివయ్య మనకు సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకొక గొప్ప కార్యాన్ని చేయమని శివయ్య మనకి ఉపదేశిస్తున్నారు. అదేంటంటే అన్నదానం. గొప్ప పుణ్యకార్యం. పేదవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ. ఉగాది నాటికి అన్నదానం చేయాలని శివుడు సూచిస్తున్నారు. నీకు ఉన్నదానిని పంచుకో, భగవంతుని కృప కలుగుతుంది అని శివయ్య మనకు ఉపదేశిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే క్షమ. గొప్ప గుణం. మనం ఎవరినైనా మనసును నొప్పిస్తే వారిని క్షమాపణ చెప్పాలి. అలాగే మనకు ఎవరైనా దోషం చేసినా వారిని క్షమించాలి. క్షమించే మనసు కలిగి ఉండు, శివుని దీవెనలు పొందు అని శివయ్య మనకు చెప్తున్నాడు. ఇంకొక మంచి మాటలు మాట్లాడడం అనే విషయాన్ని మనకి శివయ్య చెప్తున్నారు. మనం పాటించాల్సిన ఒక నిబంధన అదేంటంటే మనం ఎప్పుడూ ఇతరులను గౌరవంగా, ప్రేమగా మాట్లాడాలి. మన మాటలు నెగటివ్ అయితే మన చుట్టూ నెగటివిటీ పేరుకుంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడి మంచి ఆలోచనలు పెంచుకో అని శివయ్య మనకు చెప్తున్నాడు. శివయ్య మనకు ఇప్పుడు ఒక ముఖ్యమైన దాన్ని చెప్పబోతున్నాడు. అదేమిటంటే ఒళ్ళు ఊరుకొండొద్దు అంటే కృషి చేయాలి అని. ఉగాది నాటికి మనం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. తీర్మానం తీసుకొని నిరంతరం కృషి చేయాలి అని శివుడు చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైనది మన జీవితంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది అదేమిటంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవడం. మనం ప్రయత్నాలకు ఫలితం రావాలంటే భగవంతుడి దీవెనలు కూడా అవసరం. భగవంతుడిని నమ్ము అని, అతని మార్గంలో నడిచే ప్రయత్నం చెయ్యి అని శివయ్య మనకు ఉపదేశిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం శివయ్య మనకు చెప్తున్నారు. ఈ కాలంలో మనుషులంతా అలానే ప్రవర్తిస్తున్నారు. అది ఎలా అంటే ఇతరులను మురిపించాలనుకోవడం మానాలి అని. జీవితం మనది. మనం నిజాయితీగా ఉంటే చాలు. ఇతరుల కోసం నకిలీ జీవితాన్ని నడపడం అవసరం లేదు అని శివయ్య చెప్తున్నారు. నిజాయితీగా బ్రతుకు, నువ్వే విజయం సాధిస్తావు అని శివయ్య మనకు సూచిస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అని మనకు చెప్తున్నారు. ఉగాది అంటే ఒక కొత్త ఆరంభం. ఇప్పటి వరకు చేసిన తప్పులను సరి చేసుకొని నూతన జీవితం మొదలుపెట్టు అని శివయ్య మనకు సూచిస్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ చేయవలసిన విషయం, అది మన శివయ్య మనకిప్పుడు చెప్తున్నారు. ఆ విషయం ఏంటంటే భగవంతుని సేవ చేయాలి అని. సేవకే అసలు ప్రాముఖ్యత. భగవంతుని పేరు జపించడం, ధ్యానం చేయటం మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. శివుని సేవించడం అంటే ఇతరులకు సహాయం చేయడం. అంటే శివయ్య మనకేం చెప్తున్నారంటే మానవ సేవే మాధవ సేవ అని సూక్తిని మనకి ఇక్కడ అందిస్తున్నారు అని శివయ్య మనకి ఇలా సూచిస్తున్నారు. ఇంకొక విషయాన్ని ఏం చెప్పారంటే ఉగాది నాటికి మార్పు తేవాలి అని మనందరికీ చెప్తున్నారు. అది ఏ మార్పు మనం ఏంటో చూడాలి. ఈ ఉగాది మన జీవితంలో మంచి మార్పును తీసుకురావాలి. చెడు అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టి ధర్మ మార్గంలో నడవాలని శివుడు మనకి ముందుగానే చెప్తున్నారు. విన్నారుగా శివయ్య మనతో ఏం చెప్పాలనుకున్నారో. ఏం ప్రమాదకర వస్తువుని మన దగ్గర ఉంది అది పాడేయండి అని చెప్తున్నారో మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఆచరిస్తే మన జీవితంలో మంచి ఆనందం, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి అని శివయ్య మనకు చెప్తున్నారు. వచ్చే ఉగాది నుంచి మన జీవితాల్లో ఇంకా మంచి జరగాలని, ఆ దేవుడి కృప మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.